హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. జానీ మాస్టర్కి సంబంధించి మీరు ఒక కేసు అయితే జరిగింది కదా, అందరూ మీకు తెలిసే ఉంటుంది. అయితే ఆ కేసుకి సంబంధించి ఎవరైతే కేసు పెట్టారో ఆ అమ్మాయి ఎస్టర్డే ఒక ఛానల్కి అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. పూర్తి విశేషాలు A to Z చెప్పడం జరిగింది. అయితే ఆ అమ్మాయి తెర ముందుకు వచ్చి మొదటగా మాట్లాడింది ఆ వీడియోలోనే. అయితే ఆ వీడియోలో ఏ అంశాలు వెలుగులోకి వచ్చే, కొత్తగా అసలు ఆ అమ్మాయి ఏం చెప్పింది, దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ దాసరి విజ్ఞాన్ గారికి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సృష్టి ఆ అమ్మాయి ఇదివరకు కూడా మనం ఆ పేరు తీయాలన్నా కూడా కొంచెం కాంప్లికేటెడ్గా ఉండేది. బట్ ఆ అమ్మాయి వచ్చి ధైర్యంగా ఎస్టర్డే ఆ అమ్మాయి మాట్లాడడం జరిగింది. చాలా విషయాలు ఎవరికి తెలియనివి కూడా చెప్పడం జరిగింది. అసలు ఆ అమ్మాయి ఏం మాట్లాడింది, దాన్ని మనం ఎలా చూడొచ్చు? సృష్టి ఇంటర్వ్యూ నిజంగా సచ్ ఎ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఫర్, అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ అని చెప్పుకోవాలి. ఆఫ్టర్ లాంగ్ టైం కాదు, దిస్ ఇస్ ద ఓన్లీ వన్ ఇంటర్వ్యూ అబౌట్ ద ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ అదో దరిద్రమైన ఇన్సిడెంట్, దాని గురించి మాట్లాడుకోవడం కూడా దండగా. సచ్ ఎ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఫర్ ఎ పీపుల్, అంటే యంగ్ జనరేషన్ లేడీస్కి, అంటే అమ్మాయిలకి చాలా ఉపయోగపడే ఒక మంచి మోటివేషనల్ ఇంటర్వ్యూ ఇది. ఇట్లాంటివి లేవు అక్కడ యూట్యూబ్లో, ఇక మీదట ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు. షీ హాజ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. కోర్టులో కేసు ఉంది నేను చెప్పను అనుకుంటూనే ఆల్మోస్ట్ చాలా వరకు చెప్పిందిలే, బట్ ఇట్స్ ఓకే. అయినప్పటికీ 21 years అమ్మాయి లైఫ్లో అసలు అప్పుడప్పుడే ఏదో కెరీర్ ఏంటో ఇంకోటి ఏంటో డిసైడ్ చేసుకోవాల్సిన అమ్మాయి జీవితం అంతా చదివేసింది. దానికి తగ్గ మహా సిచ్యువేషన్స్ని ఎక్స్పీరియన్స్ చేసింది. అండ్ తను ఇచ్చిన సమాధానం కానీ ఒక మెసేజ్ ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్కి ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే, లైక్ బాయ్ ఫ్రెండ్ వల్ల, లేకపోతే సొంత వాళ్ళ వల్ల, మొగుడి వల్ల, ఒక అబ్బాయి వల్ల ఎవరైనా నష్టపోయడం జరిగిన, లైక్ మానాన్ని కోల్పోవడం జరిగిన, ఇంకే తీరులైన లైంగిక వేధింపులకు గురైన, ఇంకే విధమైన వేధింపులకు గురైన, చాలామంది స్ట్రెస్కి లోనయ్యి చచ్చిపోదాం అనుకుంటారు. అంతవరకు ఓకే, ఎలాగూ చావాలనుకున్నావు కదా, చచ్చిపోండి పర్వాలా. కాకపోతే చచ్చే ముందు ఒక్కసారి ఎదురు తిరిగి చూడండి. నువ్వు ఎలాగూ చావాలనుకున్నావు, ఆ చావును కొంచెం పోస్ట్పోన్ చేసుకో. ఒక్కసారి ఎదురు తిరిగి చూడు, నీకు మళ్ళీ ఆ చావు అనే థాట్ మైండ్కి రాదు. అలాంటి మెసేజ్ ఉన్న మంచి ఇంటర్వ్యూ ఇది. అబ్బాయిలైనా సరే సృష్టి ఇంటర్వ్యూని చూస్తే ఇంకొక అమ్మాయిని కన్నెత్తి చూడాలన్నా కూడా ఒక డెసిషన్ మార్చుకుంటారు. ఇప్పుడు దిశ చట్టాలు, ఆ చట్టాలు, ఈ చట్టాలు ఎన్ని వచ్చినా చేసేవాడు చేస్తానే ఉన్నాడు, ఎవడు మారట్లా. నిన్న మేడ్చల్ ఇష్యూ కూడా అంతే. బట్ ఈవెన్ ఇంటర్వ్యూ చూస్తే ఖచ్చితంగా 2-3 మారే అవకాశం అయితే ఉంది. ఒకప్పుడు తాప్సీ సినిమా పింక్ అనే ఒక సినిమా వచ్చింది. అప్పుడు సృష్టి పాపం చిన్న పిల్ల, తనకు తెలియని కూడా తెలియదు ఆ సినిమా వచ్చినప్పుడు. అప్పుడు ఇండస్ట్రీ కూడా వకీల్ సాబ్ హిందీ మూవీ పింక్ సినిమా. వకీల్ సాబ్ కాదులే, వకీల్ సాబ్ దాన్ని చూసి స్ఫూర్తిగా తీసుకున్నారు, అర్థం కావడానికి, బట్ అది అర్థం కాల, గందరగోళం అయింది. పింక్ ఈజ్ పింక్, అది డిఫరెంట్ సినిమా. ఇంకా దాని రీమేక్లు ఎంతమంది చేసినా అది మేకే. ఒరిజినల్ వెర్షన్లో తాప్సీ ఈ సినిమా సచ్ ఏ బ్యూటిఫుల్ సినిమా. ఒక మహిళ నో అనింది అంటే ఇట్స్ నో, అంతే. దానికి మళ్ళీ ఇంకా కామాలు, కొనసాగింపులు, ఇంకొకసారి ఏమైనా ఇలాంటివి ఏవి ఉండవు. నో అంటే నో. ఎస్ అనుకుంటే తనకెవరన్నా ఎప్పుడన్నా నచ్చితే తన ఇష్టం, ఏమైనా చేసుకుంటుంది. తన బాడీ తన ఇష్టం. ఇష్టం లేకుండా మీద చెయ్యాలన్నా, పక్కన కూర్చోవాలన్నా, కనీసం మాట్లాడాలన్నా, దగ్గరికి రావాలన్నా, మీద పడాలన్నా నో అంటే నో. షీ డోంట్ లైక్ ఇట్. ఆ నో అనేది మైండ్లో పెట్టుకొని 5 ఏళ్ళుగా అనుభవిస్తానే ఉంది. ఎన్నిసార్లు నో అన్నా విరుచుకుపడే వాళ్ళు విరుచుకుపడతానే ఉన్నారు, క్రూరంగా చేయాల్సినవన్నీ చేస్తానే ఉన్నారు. ఒకే ఒక ఆశ మైండ్లో ఉండింది, ఇక్కడ నుంచి ఇంకెంతకాలం 5 సంవత్సరాల్లో బయటపడితే తర్వాత నా ఫ్యూచర్ బాగుంటుంది, అప్పుడు వీడిని ఏదో ఒకటి చేద్దాంలే. ఇప్పుడే కనుక నేను ఏదైనా డెసిషన్ తీసుకుంటే అన్నీ వదిలేసుకొని ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది, లేదా చావాల్సి వస్తుంది. అట్లీస్ట్ వీడిని దూరం పెడతా వీలైనంత వరకు దూరం పెడతా తప్పించుకు తిరుగుతా ఏదో రకంగా ఈ అడవి నుంచి బయటపడదాం అనుకుంది. మిస్టరీ రూమ్ నుంచి బయటపడడానికి చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ కావు. ఆ ప్రయత్నంలో భాగంగా తన మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు 10 మందికి ఒక మంచి నీతి చెప్పే స్టేజ్కి వచ్చింది. అండ్ ఇంకొకటి, ఇండస్ట్రీకి రావాలనుకున్న అమ్మాయిలు ఇలాంటివన్నీ విని అమ్మో అని రావద్దు అనుకుంటున్నారు.
కానీ సృష్టి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే మీరు నో అనుకొని మీ కాళ్ళ మీద మీరు ఖచ్చితంగా ఉంటే ఇండస్ట్రీలో ఎదగగలరు, ఎదుగుతారు. ఖచ్చితంగా రండి ఇండస్ట్రీకి. ఇక్కడ చెడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారో మంచి వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. నీకు అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని నీ మీద చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో అదే అవకాశం నీకు ఇస్తాను వెన్ను తట్టి ముందుకు నెట్టే వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉంటారు. భుజం మీద చేసే వాళ్ళు ఉంటారు, నెత్తి మీద చేయబెట్టి ఆశీర్వదించే వాళ్ళు ఉంటారు. సో చేసాడు కదా, చేసే వాళ్ళే ఉంటారు కదా అని చెప్పేసి రాకుండా ఉండడం మానేయండి, రండి అని ఇంకో మెసేజ్ ఇచ్చింది. అండ్ దీని ద్వారా మళ్ళీ ఇంకొకటి, తను ఏ తప్పు చేయలేదు కాబట్టి అంత ధైర్యంగా టీవీ ముందు కూర్చొని హ్యాపీగా మాట్లాడింది. తప్పు చేసిన వాడే తప్పించుకు తిరుగుతాడు, తప్పు చేసిన వాడే మాస్క్లు వేసుకుంటారు కెమెరాలు వస్తే, తప్పు చేసిన వాడే జైలుకి వెళ్తారు, తప్పు చేసిన వాళ్ళే సస్పెండ్ అవుతారు, తప్పు చేసిన వాళ్ళకే వాళ్ళకున్న గౌరవ గుర్తింపులన్నీ వెనక్కి తీసుకుంటారు, తప్పు చేసిన వాళ్ళకే ఇవన్నీ జరుగుతాయి సమాజంలో. తప్పు చేయని వాళ్ళు ఇలా కూర్చుంటారు. నువ్వు ఏ అర్ధరాత్రి 12 గంటలకు లేపి కూర్చోమన్నా కెమెరాలు పెడతాంటే హ్యాపీగా కూర్చొని ఎంతసేపు మాట్లాడమంటే అంతసేపు మాట్లాడుతుంది. ఆ ఇంటర్వ్యూ మీరు మళ్ళీ చూడండి, అదో 2 గంటల పైనే వచ్చింది. యాంకర్ అప్పటికి ఓకే లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్లే 15 క్వశ్చన్లు అయ్యాయి. అయినా సరే తను ఏదో చెప్పాలనుకుంటే తన వల్ల అవ్వట్లా. సార్ తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి అన్నీ మాట్లాడాలనుకుంటుంది. అప్పటికి కోర్టు పరిధిలో కొన్ని ఉన్నాయి, నేను మాట్లాడలేనని చెప్పుకుంటూనే మ్యాక్సిమం ఇవ్వాల్సిన వాటన్నిటికీ ఆన్సర్ ఇచ్చింది. సరే ఇంకో గాడిద గురించి మాట్లాడింది. వాడెవడో కూర్చొని ఓ సవాల్ విసిరాడంట, ఈమెనే నన్ను ఏదో చేసింది, నిజం నిరూపించండి, చెప్తే నేను ఇక్కడే సూసైడ్ చేసుకుంటా ఆవిడ కనుక మీరు చెప్పిస్తే అన్నట్టుగా ఏదో చెప్పాడు. ఆ గాడిదకి సపోర్ట్గా ఇంకో మహా ఇల్లాలు, ఆ మహా ఇల్లాలు ఏమైపోయిందో తెలియదు, ఆ వాడెక్కడున్నాడో తెలియదు, పిలిపించండి నేను ఇక్కడే కూర్చుంటా, వాళ్ళిద్దరిని కూర్చోటి మాట్లాడండి అంటారు. వాళ్ళకి ఇప్పుడు అడ్రస్ లేదు, అప్పుడు వాగిన వాళ్ళకి. సో అంత ధైర్యంగా కూర్చుంది. ఎవరు పిలిస్తే వచ్చిందో నాకు తెలియదు, ఎవరు కన్విన్స్ చేశారో ఈ అమ్మాయిని ఇంటర్వ్యూకి నాకు తెలియదు. ఇంకా తన ఇంటర్వ్యూ అంటే చాలామంది భయపడ్డారు, ఇస్తుందా ఇవ్వరులే, ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది కదా. కానీ ఏదో శక్తి నడిపించింది ఆవిడని ముందుకి తీసుకొచ్చింది, కూర్చోబెట్టింది, అనర్గళంగా మాట్లాడింది, అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్పింది. ఎక్కడ కూడా ఎవరికైనా కొంతమందికి అనిపించి ఉండొచ్చులే, ఈ వంకరగా చూసే వాళ్ళకి వంకరగానే కనబడుతుంది, వాళ్ళకి ఏమనిపించినా కానీ సచ్ ఎ బ్యూటిఫుల్ సోల్ అంతే, ఇంకంతమించి. అందుకే దేవుడి ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూడండి. ఈమె మీద విరుచుకుపడిన మనిషి ఎవడైతే ఉన్నాడో, వాడిని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో వస్తే వాళ్ళకన్నీ కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్లే. సృష్టిని ఆశీర్వదించిన చేతులకి కూడా ఎక్స్పీరియన్స్, షష్టికి కూడా ఎక్స్పీరియన్స్, ఇంకంతకుమించి ఇంకేం చెప్తాం. అండ్ దేవుడు ఈమె పనిచేసిన సినిమాని ఒక ఇబ్బంది పెట్టలేదు, 1,00,000 ఇబ్బందులు పెట్టిన వాళ్ళందరినీ కూడా దేవుడు దగ్గర ఉండి అసలు వీళ్ళ వైపే ఉన్నాడు. ఎన్ని ఇబ్బందులు పెట్టలేదు, 1 కాదు 2 కాదు, ఈ మధ్య కాలంలో కాదు అసలు ఇండస్ట్రీ చరిత్రలోనే అన్ని ఇబ్బందులు పడిన సినిమా ఏదైనా ఉందంటే ఈవిడ పనిచేసిన సినిమానే. అయినప్పటికీ కూడా నిలబడింది, అన్ని సినిమాల కంటే టాప్ పొజిషన్లో ఉంది. అది పరిస్థితి. అంతకు మించిన ఆశీర్వాదం ఇంకే ఉంటుంది. బండి గారి గురించి కూడా చెప్పింది ఆ అమ్మాయి అది ఈ ఇంటర్వ్యూలో. సో బండి గారు కొత్తగా ఇన్వైట్ చేస్తున్నారు, గతంలో కూడా ఆయన కొత్త అమ్మాయిని రండి సపోర్ట్ చేస్తాను అని మాట్లాడారు. సో అది చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పింది. చాలామంది ఏమనుకున్నారంటే బన్నీ కాదా ఈ అమ్మాయికి సపోర్ట్గా నిలబడింది ఇండస్ట్రీలో అనే డౌట్ ఉండేది, బట్ అది క్లారిఫై అయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.